ఆగు స్వప్న, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, అత్తయ్యకి జ్యూస్ ఇస్తున్నాను. జ్యూస్ ఇస్తున్నావా లేక విషవా? ఏంటమ్మా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీరే దాన్ని అడగండి, మీకు ఇచ్చే జ్యూస్లో తను ఇప్పుడు ఏం కలిపింది అని. సప్న చెప్పు, ఇప్పుడే కదా జ్యూస్లో నువ్వు విషం కలిపావు? నేను ఇప్పుడు జ్యూస్లో బ్లడ్ ప్రెషర్ మాత్రం కలిపాను. చూసావా, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయింది. అలాగా? అది బీపీ టాబ్లెటా? అయితే నువ్వు ఆ జ్యూస్ తాగు చూద్దాం. నేనెందుకు తాగాలి? వదినా, మీరేం మాట్లాడుతున్నారు? ఎప్పుడు చూసినా మీరు స్వప్న మీద నిందలు వేస్తున్నారు. ఎప్పుడు? ఒక్క సెకండ్. సప్న, అవును, నిన్ను జ్యూస్లో మాత్రలు కలపమని అమ్మ చెప్పారా? లేదు. మరి ఎందుకని జ్యూస్లో మాత్రలు కలిపావు? ఒక్క నిమిషం. నేను ఒక్క నిమిషం బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి థర్డ్ వరల్డ్ వార్ క్రియేట్ చేశారు. నేనే తనతో జ్యూస్లో మాత్రలు కలపమని చెప్పా. స్వప్న ఇవ్వాల్సిన డోసు మర్చిపోయింది, అందువల్ల నేను చెప్పా జ్యూస్లో కలిపేమ్మని. నాకిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం నాపై ఎంత శ్రద్ధగా ఉంది అని నా గురించి బాగా ఆలోచిస్తున్నారు. సరే, నువ్వు ఆ జ్యూస్ ఇవ్వు. ఐఎమ్ సారీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. డీజే ప్లీజ్ ఎంజాయ్. నమస్తే. నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాం. సరే, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. అరే, మీరేమి తీసుకోవటం లేదు. ఉండండి, తినడానికి తీసుకొస్తాను. సరోజ్, వద్దు, మీరేం కష్టపడకండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. షూర్. యా, ఇట్స్ ఓకే, ఫైన్. హాయ్. ఆనంద్. అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? రండి సార్, నమస్తే. నా పేరు ఎహెం సార్. మీకు నేనే ఫోన్ చేశాను. అలాగా? ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు? డాక్టర్స్ చెక్ చేస్తున్నారు సార్. ఏమవుతుందో తెలియట్లేదు. భయపడకండి, అంతా సరి అవుతుంది. మా అమ్మని చంపడానికి ఎవరైతే ట్రై చేశారో వాళ్ళని ఊరికే వదలకండి సార్. నువ్వు ఒక విషయం చెప్పు, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? నేను అడిగేదాని అర్థం ఏంటంటే, మీ అమ్మగారికి ఇటువంటి పని ఎవరు చేస్తారు? నాకు అందరి మీద అనుమానం ఉంది సార్. ఎవరు వీళ్ళంతా? సిఐడినా? కానీ వీళ్ళని రమ్మంది ఎవరు? నేనే రమ్మని చెప్పాను. ఎందుకు? మీరు? సార్, నా పేరు వికాస్, ఎహంకే అన్నయ్యని. ఎందుకంటే మీలో ఒకరు అమ్మని చంపడానికి ప్రయత్నించారు కాబట్టి. వాట్ నాన్ సెన్స్! నువ్వు మీ ఇంట్లో వాళ్ళని అనుమానిస్తున్నావా? అవును, మీరెందుకు భయపడుతున్నారు? నాకేం అర్థం కాలేదే. వదిన గారి గుట్టు బయటపడుతుందనా? సార్, పార్టీలో ఏం జరిగిందో నేను మీకు చెప్తా. నీకు నీ సప్న వదిన మీద అనుమానంగా ఉందా? ఎస్ సార్. సప్న ఎక్కడా? సప్న హాస్పిటల్కి రాలేదు, తన ఇంట్లోనే ఉంది. సరే, మీరెవరు? సార్, నేను కావ్య. మా వదినే సార్. సార్, అహం చిన్నపిల్లాడు, వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్. వికాస్ సార్, మా సిఐడి వాళ్ళని ఎవ్వరూ కన్ఫ్యూజ్ చేయలేరు, అర్థమైందా? మీ మమ్మీ ఎక్కడా? అత్తయ్య పైన ఐసీ వార్డులో ఉంది.
ఏంటి? నిప్పంటుకున్నట్టుగా ఉంది. అందరినీ జాగ్రత్తగా సేఫ్ చేయండి. సేఫ్గా అందరినీ బయటికి పంపించండి. త్వరగా అటుగా ఇటు Come this side. త్వరగా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అటు జాగ్రత్త కమాన్ ఫాస్ట్. త్వరగా వెళ్ళండి. త్వరగా బయటికి వెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళండి. జాగ్రత్త కమాన్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కిషన్ సార్ ఇదేమి నిప్పు వల్ల వచ్చిన పొగ కాదు. ఈ వాసన వేరేలా ఉంది. ఈ వాసన కెమికల్ది. సార్ హా? మీరు చెప్పింది కరెక్టే సార్. ఇలా చూడండి, స్మోక్ బాంబ్. మై గాడ్. సార్ ఈ స్మోక్ బాంబ్ ఫైర్ అలారం కోసం వేశారా ఏంటి? అవును శ్రేయ, ఫైర్ అలారం కొట్టడం కోసమే స్మోక్ బాల్ ని ఉంచారు. మాలిని రూమ్ ని వెతకండి త్వరగా. అరే బెడ్ ఖాళీగా ఉంది. అయితే మాలిని మేడం ఎక్కడ ఉంటారు? సార్ మాలిని మేడం ప్రమాదంలో ఉంటారు. స్టాఫ్ అందరినీ వెంటనే పిలిపించండి. హాస్పిటల్ వార్డులోంచి ఒక పేషెంట్ కనిపించకుండా పోయారు, కానీ ఎవరికి ఏది తెలియదు అంటున్నారు. వావ్. అసలు మేమేం చేస్తాం సార్? హాస్పిటల్లో రచ్చరచ్చ అయిపోయింది. మేము కూడా మా ప్రాణాలని కాపాడుకోవాలి కదా సార్, అందుకే వెళ్ళాను. ఏంటి మీరందరూ పేషెంట్ని వదిలేసి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారా? మీకు సిగ్గేయట్లేదు? సార్ హఠాత్తుగా ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు సార్. మేము మాల్నే కుటుంబానికి చెప్పాలని అనుకున్నాం, తను చనిపోయారని. కానీ ఏంటి, మాలిని మేడం చనిపోయారా? అవును సార్. సార్ దీని అర్థం ఎవరో మాలిని మేడం డెడ్ బాడీని కిడ్నాప్ చేశారు. తర్వాత సార్ ఇది హాస్పిటల్ బయట ఉన్నవాళ్ళు ఎవరు చేసుండ్రు. సార్ మీకు రిక్వెస్ట్, ఈ విషయాన్ని బయట తెలియకుండా చూసుకోండి. ఒకవేళ మీడియా వాళ్ళకి తెలిసిందంటే మా పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి సార్. ప్లీజ్ సార్. నోరు మోయ్. ప్లీజ్ సార్. నోరు ముయ్యమని చెప్పా. హాస్పిటల్ నుంచి డెడ్ బాడీ కనిపించకుండా పోయింది. ఇంత జరిగాక నీకు హాస్పిటల్ గౌరవం ముఖ్యం అంటున్నావా? ఒక విషయం జాగ్రత్తగా వినో, మీ హాస్పిటల్లో ఉన్న ప్రతి తలుపు ప్రతి కిటికీ ఇప్పుడే ఈ నిమిషంలోనే ముయ్యబడాలి. ఒక్క ఈగ కూడా బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? విన్నావు కదా సార్. వెళ్ళి క్లోజ్ చేయి. దుష్యంత్, హాస్పిటల్లో ఉన్న ప్రతి మూలని వెతకండి. మాలిని డెడ్ బాడీని ఎక్కడో దాచిపెట్టి ఉంటారు. ఎక్కడో చోట ఉంటుంది. సార్. సరే, ఒక విషయం చెప్పండి. మీ మమ్మీతో గదిలో ఎవరైనా, అంటే ఆవిడని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అవును సార్, నా హస్బెండ్ ఆనంద్ అక్కడే ఉన్నారు. మీరు మీ అమ్మగారితోనే ఉన్నారా? మరి ఇదంతా ఎలా జరిగింది? ఫైర్ అలారం కొట్టిన వెంటనే నేను వార్డులోంచి బయటకు వచ్చాను. ఏం జరిగిందా అని చూడ్డానికి వచ్చాను. బయట మొత్తం పొగతో కమ్మేసింది. ప్రజలందరూ అటు ఇటు వేగంగా పరిగెడుతున్నారు. ఇక్కడ మా అమ్మ ఉన్నారు. అమ్మా! కొందరు నన్ను తోసుకుంటూ మమ్మీ వార్డ్రూమ్కి దూరంగా తోసేశారు. నేను వార్డ్రూమ్కి తిరిగి రాలేకపోయాను. ఏదో ఒక రకంగా నేను మమ్మీ వార్డ్రూమ్కి వెళ్ళినప్పుడు మమ్మీ అక్కడ, మమ్మీ ఏమైంది? మమ్మీ అక్కడ కనిపించలేదు. సార్ ప్లీజ్ మమ్మీని త్వరగా వెతకండి. సార్, అన్ని ప్లేసెస్ మేము చెక్ చేసాం. మాలిని మ్యామ్ డెడ్ బాడీ ఎక్కడా లేదు. ఇంకా సార్ వార్డులోనూ చెక్ చేసాం, అక్కడే లేదు సార్. లేదు సార్. అయితే ఈ పని చేసిన వాళ్ళెవరో, వాళ్ళు మాలిని డెడ్ బాడీని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఒక పని చేయండి, హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో బాగా చెక్ చేసి చూడండి.
ఒక్క సెకండ్లో బండి రివర్స్ అయింది, వెంటనే హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఈ బండిలోనే మాలినిని ఆ హంతకుడు తీసుకెళ్ళి ఉంటాడు. కాస్త ఈ ఫుటేజ్ని రీవైండ్ చేయండి, మేము కార్ నంబర్ చూడాలి. పాజ్ చేయండి, జూమ్ చేయండి. XYZ5139. సార్ మీరు చెప్పింది కరెక్టే, ఈ కార్లోనే నేరస్తులు మాలిని మేడంని తీసుకెళ్లారు. అవును నిఖిల్, ఒక పని చేయి, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి బండి డిస్క్రిప్షన్ని ఇవ్వండి. వాళ్ళతో చెప్పండి ఈ బండిని ఎక్కడ చూసినా మనకి వెంటనే ఇన్ఫార్మ్ చేయమనండి. అదిగో కార్ అక్కడుంది. అక్కడ నిప్పు ఉంది ఏంటి? అసలు సీట్స్ ఖాళీగా ఉన్నాయి కానీ ఒక విచిత్రమైన స్మెల్ వస్తుంది. సార్, ఈ డెడ్ బాడీ తగులుడిపోయింది. ఒకవేళ ఎవిడెన్స్ని దాచిపెట్టడానికి మాలిని మేడం బాడీకి నిప్పట్టించారు. మీరంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఈ బాడీ మా అమ్మగారిదేనని? మొహమంతా కాలిపోయింది కదా. చూడండి, ఈ ఉంగరాన్ని చూడండి, ఇది మీకు తెలుస్తుందా? ఇది మా అమ్మ ఉంగరమే. చెప్పండి డాక్టర్, ఏదైనా కొత్త న్యూస్? అరే ఏం కొత్త న్యూస్? దయా బాడీతో మాట్లాడడం ఏమన్నా అంత ఈజీనా? బాడీ పూర్తిగా కాలిపోయింది, కొంచెం కష్టమవుతుంది కదా. కానీ మీకేది కష్టం కాదని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా. అవును నిజమే దయా, హంతకుడు భావించి ఉంటాడు డెడ్ బాడీని తగలబెడితే మన ఇన్వెస్టిగేషన్ గందరగోళానికి గురవుతుంది అని, మన పడవ నడి సముద్రంలో ఇరుక్కుపోతుంది అని. అయితే ఇరుక్కున్న మన పడవని బయటికి తీయండి సార్. మీరు ఏదో ఒక దారి కనిపెట్టుంటారు కదా. మీకు తెలుసా ఫ్రెడీ మీ గురించి ఏమంటాడని? ఫ్రెడీ నా గురించి ఏం చెప్పాడు? అరే పెద్దగంత ఏం లేదు, ఆయన ఏమన్నాడంటే డాక్టర్ సాలంకికి వయసు అయిందని. మీరొక జ్ఞాని అంట. ఇలా చూడదయ్యా, ఎవరైతే నేను సన్యాసం తీసుకుంటాను అని అనుకుంటున్నారో వాళ్ళకి నిద్రలో నుంచి మేల్కొనమని చెప్పండి, ఎందుకంటే నేను సన్యాసం తీసుకోను. నేను ఈ కేసు సాల్వ్ చేసిన తర్వాత స్విట్జర్లాండ్కి వెళ్ళబోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? స్విట్జర్లాండ్. ఎగ్జాక్ట్లీ. నేను మీతో స్విట్జర్లాండ్ వస్తాను, కానీ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఎలాగోలా మొదటి అడుగు వేయచ్చు కదా మీరు. మొదటి అడుగు వేశాను దయా. అలాగా? బాడీ కాలిపోయినందువల్ల ఇలా అయిపోయిందా? కాదు, ఈ బాడీ ఫినాయిల్తో కడిగిన తర్వాత ఏర్పడింది. ఏంటి, ఈ బాడీని పెనాయిల్లో కడిగారా? అవును, హంతకుడు డెడ్ బాడీని హాస్పిటల్ నుండి కిడ్నాప్ చేసే ముందు దాన్ని ఫినాయిల్తో బాగా కడిగాడు, ఎందుకంటే బాడీ కెమికల్ కంపోజిషన్ మార్చడానికి. హంతకుడు ప్రతి స్టెప్పు ఆలోచించే చేశాడు, ఎందుకంటే మనం వెళ్లే దారిలో చాలా కష్టం ఉండాలని. ఈ డెడ్ బాడీని ఫెనాయిల్లో కడిగి ఆ తర్వాత తగలబెట్టారన్నమాట. అవును, ముందుగా కాలిపోయిందేంటి? ముందుగా జుట్టుని తగలబెట్టారు, ఎందుకంటే విష ప్రభావం ముందు జుట్టులోనే ఎక్కువగా ఉంటుంది అని. సరే, కావ్య చెప్పారు కదా, అలా అయితే మాలినికి విషం స్వప్న ఇచ్చారు. అందుకనే ముందుగా జుట్టుని తగలబెట్టారు, ఎందుకంటే విషం ఇచ్చారు కాబట్టి.
అంటే ఇదంతా స్వప్న చేసిన పని అన్నమాట. రండి సార్, మీకేమైనా తెలిసిందా మా అమ్మని చంపింది ఎవరని? లేదు, కానీ త్వరలోనే తెలిసిపోతుంది. అది తెలిసింది కదా సార్, సప్నాని జ్యూస్లో విషం కలిపిందని. చాలా ఆపండి వదినా, ఎనఫ్. అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. డాక్టర్ సార్, వాళ్ళకి మీ నోటితో చెప్పండి. ఇలా చూడండి, నేనే వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్. స్వప్న జ్యూస్లో బ్లడ్ ప్రెషర్ మాత్రలే కలిపారు, ఎందుకంటే నేనే చెప్పా. ఓ అలాగా, సరే ఒక విషయం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఎవరు ఈ పని చేస్తుంటారు? ఎవరు మీ అమ్మని చంపు ఉంటారు? సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరు? సార్, ఈయనే మా ఫ్యామిలీ లాయర్ మిస్టర్ సంజీవ్. సంజీవ్ సార్, చెప్పండి సంజీవ్ సార్, ఏం చెప్పబోతున్నారు? ఇలా చూడండి సార్, నాకు డౌట్ లేదు, కానీ ఒకటి, పార్టీ అయిపోయిన తర్వాత మాలిని మేడం నీతో మీటింగ్ ఉందని చెప్పారు. మాలిని మేడం మీతో మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు, కానీ దేని గురించి? వీలునామా మార్చి రాయడానికి సార్. వీలునామా మార్చాలనుకున్నారా? అలాగా. కానీ మీటింగ్ జరగలేదు, ఈలోపు ఇలా జరిగిపోయింది. సరే సంజీవ్ సార్, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఉన్నదే వీలునామా, దాన్ని మాలిని అమ్మగారు మార్చాలని చెప్తున్నారు. ఆ వీలునామాలో అసలు ఏముంది మీరు చెప్పగలరా? సార్, ఇప్పుడున్న వీలునామాలో ఏం రాస్తుందంటే, సగం ఆస్తి మిస్టర్ అనంత్ పేరు మీద ఉంది, ఆయనకి పోగా మిగిలిన ఆస్తి వీళ్ళిద్దరి పేరు మీద ఉంది. ఇలా చూడండి సార్, ఆ కొత్త వీలునామాలో ఏం రాయాలని అనుకున్నారు? సార్, ఇదే డిస్కస్ చేద్దామని చెప్పారు, అంతకు మించి నాకేం తెలియదు సార్. మాలిని మేడం ఆరోగ్యం సరిగ్గా లేకుండా పోయింది, అందువల్ల మీటింగ్ జరగలేదు. దుష్యంత్, మనం కనిపెట్టాలనుకున్నది మాలిని మేడం వీలునామాని మార్చాలనుకుంటే ఎవరికి లాభం అయ్యుంటుంది, ఇంకా ఎవరికి నష్టం? రండి 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 రండి, ఈ కేసు సాల్వ్ అయిందనుకోండి. ఏమైంది సార్, డెడ్ బాడీ నుంచి చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేశారా ఏంటి? ఉండదా మరి, పార్టీలో మాలిని మేడం చెవిలో నుండి రక్తం కారింది కదా. దానికి కారణం ఏంటో తెలిసిందా? అవును, దానికి కారణం విషం. విషమే అది. ఆరల్ ట్రాక్ అంటే చెవిలోని ఇదిగో ఈ భాగం పాడైపోయింది. ఎలా పాడైందో చూడండి. విషం వల్ల నరం చిటిలి రక్తం బయటికి వచ్చింది. ఇంతేకాదు, తన రక్తంలో నైట్రోజన్ కాంపౌండ్ అధిక మోతాదులో వ్యాపించింది. అంతేకాకుండా వాళ్ళ కిడ్నీ నుండి చాలా పెద్ద అమౌంట్లో పొటాషియం అండ్ మెగ్నీషియం దొరికింది. పైగా ఇదంతా కూడా ఒక విషయమే గుర్తిస్తుంది, విషం. అలా అయితే మనం స్వప్నాన్ని అరెస్ట్ చేయాలి సార్. లేదు 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 లేదు, ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చూడండి, తనకి నిజంగానే విషమిచ్చారు, అది కూడా స్లో పాయిజన్, నెమ్మదిగా పాకుతుంది. దీన్ని ఎవరో వదిలిపెట్టకుండా 2-3 నెలలుగా ఇస్తూ ఉన్నారు. అందువల్ల జ్యూసులో విషం ఉండే అవకాశమే లేదు. సార్, ఈ విషయం దేని ద్వారా ఇచ్చినట్టుంది? భోజనంలోనా? అరే దయా, ఈ విషయమే కొంచెం అయోమయానికి తావుతీస్తోంది. బట్ వై, ఈ సోలంకి ఇక్కడున్నాడు కదా. నువ్వేం కంగారు పడకు, ఈ విషయాన్ని కూడా నేను బయటికి కక్కిస్తాను. ఓకే సార్, మీరు ఈ విషయాన్ని నిజం కక్కనివ్వండి. ఆ లోపల నేను మాలిని కుటుంబ సభ్యులతో నిజం చెప్పిస్తాను. ఎందుకంటే ఆ జ్యూస్ స్వప్న మాలిని మేడంకి ఇచ్చిందే, అందులో విషం లేదు. మాలిని మేడం మరణం స్లో పాయిజన్ వల్ల జరిగింది. స్లో పాయిజనింగ్, మెల్లిమెల్లిగా ఇబ్బందిని ఏర్పరిచే విషం వల్ల. అంటే ఆవిడికి 45 రోజులుగా ప్రతిరోజు వదలకుండా ఇచ్చి ఉన్నారు. ఏంటి, స్లో పాయిజనా? అమ్మని చంపడానికి ఇలాంటి పథకమా? అవును, పైగా ఇదంతా చేసింది మీ ఫ్యామిలీ మనుషులే. వాళ్ళ భోజనం ద్వారా దాంతోపాటు ఈ టాబ్లెట్ని కూడా వేశారు. సార్, టీ తీసుకోండి. థ్యాంక్ యూ, మీరు తాగండిలే. కొంచెం ఆగు, నాకు ఒకటివ్వు. ఒక విషయం చెప్పండి,
మాలిని మేడంకి ప్రతిరోజు మందులు మాత్రలు ఇచ్చేది ఎవరు? సార్ మందులు ఇచ్చేది సప్నానే సార్. అలాగా? అవును సార్, నేనే ఆవిడికి టాబ్లెట్స్ ఇస్తాను. కొన్నిసార్లు అత్తయ్య టాబ్లెట్స్ వేసుకుంటారు, కొన్నిసార్లు ఆయుర్వేదిక్, కొన్నిసార్లు న్యూరోపతి. అయితే సప్నా మేడం, మీరు ఏం చెప్తున్నారు? విషయం ఆవిడ మెడిసిన్లోనే ఉందంటున్నారా? నాకు తెలీదు విషయం ఎందులో ఉందని. నేను మీకు ఆవిడ అలవాట్లు చెప్పానంతే. సరే, ఓకే. మేము ఆ మాత్రలు చూడాలి. రండి సార్, మీకు అమ్మ రూము చూపిస్తాను. రండి. కావ్య, కావ్య, వదినా, వదినా, కావ్య, వదినా, మీకేమైంది? ఊపిరి ఊపిరి పిలవలేకపోతున్నాను. సురేష్, నీళ్ళు తీసుకునిరా. అరే, నీళ్లు తీసుకురండి. దుష్యంత్, ఈవిడ పరిస్థితి దారుణంగా మారుతుంది. అంబులెన్స్ ని త్వరగా పిలవండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎస్ సార్. శ్రేయ, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు. ఎస్ సార్. చెప్పండి డాక్టర్ సార్, కావ్య మేడంకి ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా ఈమెకి ఏమైంది? ప్రస్తుతానికి మేము ఆవిడ ఎలా కళ్ళు తిరిగి పడిపోయిందో కనిపెట్టాలనుకుంటున్నాం. డోంట్ వరీ, ప్రమాదమైన పరిస్థితి ఏమీ లేదు. ఈవిడ త్వరలోనే కళ్ళు తెరుస్తారు. థ్యాంక్ గాడ్. ఆల్రెడీ అత్తయ్య చనిపోయిన దుఃఖం నుంచే మేమింకా బయటికి రాలేదు. కావ్య వదినకి ఏం జరగకూడదు. డాక్టర్ సార్, ఈమె కళ్ళు తెరిచిన వెంటనే మాకు తెలియజేయండి. sure. థ్యాంక్ యూ. సార్, నాకు సప్నాపై కాస్త డౌట్గా ఉంది. పార్టీలో ఏమో కావ్యతో గొడవ పడ్డారు, కానీ ఇప్పుడేమో ఆమెని బాగా చూసుకుంటున్నారు. ఇంకా శ్రేయ, టీలో ఏదో ఒకటి ఉంది. అది తాగిన వెంటనే ఈమెకి మైక్ వచ్చింది. సార్, నేను కూడా టీ తాగాను. థ్యాంక్ గాడ్, నాకేం కాలేదు. ఆర్ యూ షూర్ పంకజ్? షూర్ అంటే? అంటే నీకు మయకం రాలేదు కదా? మైకమా? లేదు సార్, మైకంగా లేదు, కానీ కడుపులోనే కొంచెం గడబిడిగా ఉంది. కడుపులో గడిబిడా, పైగా చెవట పడుతుంది. ఒకవేళ ఇతనికి అదే ఉంటుందా? పంకజ్, ఒకవేళ సీరియస్గా ఏవైనా అయినా కూడా మనం ఇప్పుడు హాస్పిటల్లోనే కదా ఉన్నాం. ఏంటి? విచిత్రంగా ఉంది. ఈ కావ్య భర్త ఇంకా రాలేదేంటి? పంకజ్, వాడి నంబర్కి ట్రై చేయి. సార్, తన ఫోన్ ఆఫ్లో ఉంది. సార్, ఒకవేళ ఆనంద్ కావ్యకిచ్చిన టీలో విషం కలుపుంటాడా? ఉండొచ్చు పంకజ్. సార్, ఒకవేళ టీలో విషం ఉన్నడితే, ఒకవేళ ఇందులో పనులు కూడా సంబంధం ఉంటుంటే? సార్, దుష్యంత్, డాక్టర్ ఏం చెప్పారు? కావ్యకి ఏమైంది? కావ్య టీలో విషం ఉన్నట్టు డాక్టర్ చెప్తున్నారు, కానీ ఇప్పుడు ఆమె క్యూర్ అయ్యారు. కావ్య టీలో విషం ఉందా? సురేష్, ఇప్పుడు చెప్పు సురేష్, టీలో ఎలా విషం వచ్చింది? టీలో ఎలా విషం వచ్చింది? టీ పెట్టమని చెప్పారు సార్, నేను పెట్టించాను అంతే. ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది. ఒక విషయం చెప్పు, నువ్వు టీ తీసుకొచ్చావు కదా, టీని ఎక్కడైనా తీసుకొచ్చి పెట్టేసి ఇంకేదైనా పని చేయడానికి వెళ్ళిపోయావా? అవును సార్, గుర్తుకొచ్చింది. నేను ఉదయం టీ పెట్టి తీసుకొచ్చినప్పుడు ఆనంద్ సార్ నన్ను ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకురా అని చెప్పారు. రే సురేష్, సార్, ఒట్టి టీయేనా? ఏదైనా టిఫిన్ తీసుకెళ్ళరా. నిన్న రాత్రి నుంచి ఎవరు ఏమీ తినలేదు. వెళ్ళు. అలాగే సార్. ఆనంద్ ఎక్కడా? సార్, అనయ్య తన రూమ్లో నిద్రపోతున్నారు. ఆనంద్ ఏడి? ఆనంద్ రూమ్లో కనిపించట్లేదు. తెలీదు సార్, అన్నయ్య ఇక్కడే నిద్రపోతూ ఉన్నాడు. ఫోన్ చేసి పిలవండి. సార్, బెల్లు కొడుతోంది కానీ తీయడం లేదు. బెల్లు కొడుతుందంట, కానీ అన్నయ్య ఫోన్ తీయట్లేదంట. సార్, సురేష్ టీ తీసుకున్నప్పుడు అందులో బిస్కెట్ లేదు సార్. ఇంకా అక్కడికి టీ వచ్చేటప్పుడు అక్కడ ఆనంద్ కూడా లేదు.
అయితే ఆనంద్కి ఎలా తెలుసు ఏ కప్పు ఎవరు తీస్తారు అని? అవును కదా, టీ తాగేటప్పుడు ఆనంద్ అక్కడ లేనే లేడు. ఈ సురేష్ అక్కడికి టీ తీసుకొచ్చినప్పుడు కప్పులన్నీ కూడా ఒకే రకంగానే కనిపించాయి. అందులో ఒకే ఒక మగ్గు ఉంది, పెద్ద మగ్. దానిని కావ్య తీసుకుంది. ఒకవేళ అది కావ్య స్పెషల్ మగ్ అయి ఉండొచ్చు. టీ కాఫీ ఆవిడ అందులోనే తాగొచ్చేమో. అవును సార్. ఈ విషయం ఆనంద్కి తెలిసిపోయింది. హలో ఏసీపీ సార్, నేను డాక్టర్ సుమిత్. డాక్టర్ సుమిత్ చెప్పండి. ఏసీపీ గారు, మీరు త్వరగా ఇక్కడికి రావాలి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? డాక్టర్ సుమిత్, కావ్య బాగానే ఉన్నారుగా? ఆవిడ బాగానే ఉన్నారు, నేను ఫోన్లో చెప్పలేను, త్వరగా రండి. హలో, హాస్పిటల్లో ఏదో పెద్ద సమస్య జరిగింది. లెట్స్ గో. లిస్ట్ వేసి మళ్ళీ డీటెయిల్స్ ఇవి, ఓకేనా? మిగతాది నేను చూసుకుంటాను. డాక్టర్ సుమిత్ ఎక్కడుంటారు? సార్, ఆయన ఐసీయూలో అడ్మిట్ చేశాం. డాక్టర్ సుమిత్ని ఐసీయూలో ఉంచారా? ఎందుకు? సార్, ఒక సంఘటన జరిగింది. డాక్టర్ సుమిత్ ఆయన క్యాబిన్లో రక్తంతో ఉన్నారు సార్. ఇంకా ఆయన తలపైన దెబ్బ తగిలింది. మై గాడ్, ఆయన్ని చూడొచ్చా? ఇప్పటికీ కుదరదు సార్, ఆయన కోమాలో ఉన్నారు. ఎప్పుడు స్పృహ వస్తుందో తెలియదు సార్. దుష్యంత్, అయితే ఇదంతా చేసేది ఆ నేరస్తుడే. వాడు ఈ హాస్పిటల్లో ఎక్కడో ఉన్నాడు. ముందు మాలిని, ఇప్పుడు ఈ డాక్టర్ సుమిత్. కావ్య సార్, ఒకవేళ హంతకుడు నెక్స్ట్ టార్గెట్ కావ్య అయి ఉంటుందా? కావ్య 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 కనపట్టలేదు సార్. ఒకవేళ వాడు కావ్యాని ఎత్తుకుపోయాడా? శ్రేయ, ఇది ఎవరైనా సరే వాడు కావ్యాని గాని ఎత్తుకుపోయి ఉంటే వాడు హాస్పిటల్ మెయిన్ గేట్లోంచే వెళ్ళాలి. సార్, తర్వాత డాక్టర్ సుమిత్కి ఆ హంతకుడు గురించి ఏదో ఒకటి తెలిసింది, అందుకే ఆయన కూడా దాడి చేశారు. నిఖిల్, ఒకవేళ డాక్టర్ ఇక్కడ నుండి ఫోన్లో మాట్లాడుంటారు. తర్వాత వెనక వైపు ఎవరో వచ్చారు, అతని తలపైన దాడి చేశారు. తర్వాత వాడు ఇక్కడ కింద పడిపోయాడు. అవును సార్, డాక్టర్ సార్ తల వెనక బాగానే గాయమైంది. సరే, దాడి జరిగిన తర్వాత డాక్టర్ సుమిన్ క్యాబిన్కి ఎంతమంది వచ్చారు? సార్, 4-5 వచ్చారు తనని ఐసీయూకి తీసుకువెళ్ళడానికి. సార్, ఆనంద్ గురించి ఇప్పటి వరకు ఏమీ తెలీదు. జరిగిన విషయాలకి ఆయనకి సంబంధం ఉండుంటుందా? ఈ ఆనందే పెద్ద సమస్య. ఈ ఆనంద్ దగ్గర ఏదో పెద్ద సమస్య ఉంది. రండి సప్నా మేడం, రండి. మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను కావ్య రిపోర్ట్స్ తీసుకురావడానికి వెళ్ళాను, గెస్టనాలజిస్ట్ డిపార్ట్మెంట్కి. ఏమైంది? అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకోవటానికి ఇంతసేపా? క్యూ చాలా పెద్దగా ఉంది. కానీ ఎందుకు అడుగుతున్నారు? విషయం ఏంటి? కానీ కావ్య ఎక్కడా? కావ్యాని ఎత్తుకుపోయారు, అర్థమైందా? ఏంటి? సార్, ఈ బ్లడ్ శాంపిల్స్ తీశాను. చాలామంది డాక్టర్ సార్ క్యాబిన్కి వెళ్ళినందువల్ల ముఖ్యమైన ఆనవాళ్ళు ఎరేస్ అయ్యాయి సార్. అయితే ఇక్కడ కావ్య కనిపించట్లేదు, అవునా? దుష్యంత్, ఇదెవరో ఒకరు చేసే పని కాదు. ఇది ఎవరు చేస్తున్నారో అందులో ఒకడిక్కడ ఉన్నాడు. ఒకటి వీళ్ళ కుటుంబంలోనే ఎవరైనా అయ్యుండొచ్చు. ఇక రెండవది ఈ హాస్పిటల్లో ఎవడో ఒకడు. ఎస్ ఎస్, యు గ్రేట్ సోలంకి. డాక్టర్ సార్, ఏమైంది? ఫారెన్సిక్ ల్యాబ్లో ఒకటే సెలబ్రేషన్స్గా ఉన్నాయి. అవును దయా, సంబరం చేసుకోకుండా ఎలా ఉంటాను? స్విట్జర్లాండ్ నన్ను రా రా అని పిలుస్తోంది. సాలంకి, నువ్వు త్వరగా రా సాలంకి, నేనెదురు చూస్తున్నా. అయితే మీకు విషయం తెలిసిందనమాట, డెడ్ బాడీలోకి ఎలా విషం ఎక్కిందనేది. విషం బాడీలోకి ప్రవేశించింది పళ్ళు ద్వారానే. పళ్ళ ద్వారానా? అవును సచిన్, మాలిని మేడం 2 నెలల ముందే ఆయన పళ్ళకి రూట్ కెనాల్ చేశారు. పైగా ఈ ఆపరేషన్ జరిగినప్పుడు ఆవిడ పళ్ళలో యూజ్ చేసిన మర్క్యూరీ లెవెల్
మామూలు కన్నా ఎక్కువగా ఉంది. మెర్కురీ అనేది ఆల్రెడీ విషయమే కదా, ఏంటి డాక్టర్? ఖచ్చితంగా. ఇంకా మాలిని మేడం తినేటప్పుడల్లా ఆ భోజనాన్ని తన పళ్లతో నమిలి మరీ తిన్నారు. ఆ సమయంలో పళ్ల మధ్య ఇరుక్కుపోయిన మెర్కురీ భోజనంలో మిక్స్ అయ్యింది, కడుపులోకి వెళ్ళిపోయింది. కడుపులోకి వెళ్ళినది రక్తంలో మిక్స్ అయిపోయింది. ఇదే ఆ స్లో పాయిజన్. అందువల్లే తను మరణించారు. సార్, ఒకవేళ డెంటిస్టు కావాలనే చేయకుండా వదిలేసి అందువల్ల తప్పు జరుగుంటే మేబీ మెడికల్ నెగ్లిజెన్స్. లేదు సచిన్, ఈ చావు గనక యాక్సిడెంట్ అయి ఉండుంటే బాడీని తగలబెట్టేవాళ్ళు కాదు. ఏ డెంటిస్ట్ అయితే చేశారో కావాలనే చేశారు. లాయర్ గారు, మీకు కూడా బాగా తెలుసు మా అమ్మగారు వీలునామాని మార్చి రాయాలనుకున్నారని. ఎస్ సార్. కానీ తను అది చేయలేకపోయారు. సో ఈ సమయంలో ఆస్తి పంపకం మామూలుగా జరుగుతుందా? యాక్చువల్గా విషయం ఏంటంటే నేను మీ అమ్మగారు. వరే వా, వకీల్ సార్ మీరు, డాక్టర్ సార్ మీరు కూడా. సరే, నేను ఒక విషయం అడుగుదామని వచ్చాను. మీ అమ్మగారు ఎప్పుడైనా పళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నారా 2-3 నెలల ముందు? లేదు సార్, తను మాకు లేదు, ఆవిడ దీని గురించి ఏ విషయం చెప్పలేదు. డాక్టర్ సార్ మీరు వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్, మీకు తెలిసుండొచ్చుగా. నాతో ఆవిడ దీని గురించి డిస్కస్ చేయలేదు. దుష్యంత్, ఒక పని చేయండి, ఇంటిని బాగా పరిశోధించండి. ఏదైనా దొరికినా దొరకచ్చు. ఎస్ సార్. తర్వాత నిఖిల్ సార్, ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నారు అందరినీ పైకి తీసుకురండి. ఒక విషయం చెప్పండి, మీలో ఎవరికైనా తెలుసా మాలిని మేడం తన యొక్క పళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నారా? అంటే డెంటిస్ట్ దగ్గర, అంటే 1-2 నెలల ముందు. సార్, ఓ రోజు యజమాని అమ్మకి పంటి నొప్పి వచ్చింది. తర్వాత డ్రైవరే డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళారు సార్. సార్ తన్ని ఇక్కడే తీసుకొచ్చి డ్రాప్ చేశాను. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమో అది నాకు తెలియదు సార్. ఓకే, చుట్టుపక్కల ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏంటో కనుక్కోండి. మీరు అటెళ్ళండి. మేము సిఐడీస్. ఈమె ఎప్పుడైనా ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చారా? నో, ఐ డోంట్ థింక్ సో. ఈవిడిక్కడికి వచ్చినట్టు తెలీదు. కాస్త జాగ్రత్తగా చూడండి. 2 నెలల క్రితం జరిగింది. లేదు సార్, ఈ లేడీ ట్రీట్మెంట్ కోసం అసలు రాలేదు. నాకు తెలిసి ఈవిడిక్కడికి వచ్చినట్టు తెలియట్లేదు. నార్మలీ నాకు పేషెంట్స్ గుర్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ఆ సైడ్ ఏ డెంటల్ క్లినిక్లోనూ మాలిని మేడం ట్రీట్మెంట్కి వెళ్ళలేదు సార్. అలాగా, ఇక్కడికి వెళ్దాం. సిఐడి వాళ్ళు వచ్చేశారు. నీకు తెలుసు కదా ఏం చేయాలో అని. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేము డాక్టర్ని కలవడానికి వచ్చాం. సార్ చెప్పండి, నేనే డాక్టర్ కల్పనాని. మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? డాక్టర్, మేము సిఐడీస్. ఈమెని మీకు తెలుసా? ఇవన్నీ ఇప్పటి వరకు నేను చూడలేదు. సరే, ఈవిడెవరు? ఈవిడ పేరు మాలిని. ఈవిడ్ని చంపేశారు. ఏంటి? హత్య? ఏమైంది? హత్య అనగానే మీరెందుకు అలా తడబడుతున్నారు? అదే లేదు, ఇక్కడ మొదటిసారిగా సిఐడి వచ్చారు కదా, అందుకే నేను నర్వస్ అయ్యానంతే. ఇట్స్ ఓకే, మీరు టెన్షన్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే సార్, మీరా ఇప్పుడే వచ్చారు, అంతలోకి వెళ్ళిపోతున్నారు? డాక్టర్ ప్రతీక్ మీరు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదా? డాక్టర్ ప్రీతియా? లోపల లేడీ డాక్టర్ మాత్రమే కదా ఉన్నారు. నో 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 లేడీ, నో లేడీ, ఓన్లీ జెంట్స్, ఓన్లీ జెంట్స్. డాక్టర్ ప్రతీక్. ఓకే ఓకే. ఏంటి సార్ మళ్ళీ వచ్చేసారు? అది ఏంటంటే ఉన్నట్టుండి ఆయనకి పంటి నొప్పి వచ్చింది. అందుకే డాక్టర్ని కలిసి వెళ్దామని వచ్చాం. ఆయన పేరేంటి? డాక్టర్ కల్పన. ఆ, ఒక నిమిషం సార్. హలో, ఏమైంది సార్? నా పళ్ళు బాగా నొప్పెడుతున్నాయి, కానీ నాకు ఒక జెంట్స్ డాక్టర్ కావాలి. లేడీ డాక్టర్ అంటే నాకు సిగ్గుగా ఉంటుంది.
అలా ఎవరు లేరు, ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను. కానీ వాళ్ళలో డాక్టర్ ప్రతీక్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉందే. ఈ పేరుని ఏ ఆడవాళ్ళకి ఉంచలేదు కదా. లోపలికి వెళ్ళి మేమే చెక్ చేసుకుంటాం. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సార్ డాక్టర్ ప్రతీక్, డాక్టర్ ప్రతీక్, హరే డాక్టర్, కింద ఏం చేస్తున్నారు? దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది డాక్టర్? కింద ఏదైనా పడేసి వెతుకుతున్నారా ఏంటి? నేను ఏమీ చేయలేదు. రండి రండి, బయటికి రండి. పర్వాలేదు, రండి డాక్టర్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే మేము వెళ్ళిపోతాము డాక్టర్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాం కానీ కొంచెం మాట్లాడేసి కానీ వెళ్తాం. నేనేమీ చేయలేదు అరే, సార్. రండి డాక్టర్. వెళ్ళండి, నిజంగా వెళ్ళండి. నేనేమీ చేయలేదు. ఆహా. సార్ ఇతను ఇలా ఒప్పుకోడు సార్. నాకేమనిపిస్తుందంటే డెంటిస్ట్కి పళ్ళ వైద్యం చేయాలి. అరే కానీ మనల్ని ఎవరికి డెంటిస్ట్రీ తెలియదు కదా. అరే తెలీదంటే ఇప్పుడు తెలుసుకోండి, అంతే కదా డాక్టర్. ప్రాక్టీస్ మేక్ అ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. అవును. అయితే రండి, రండి, మళ్ళీ రండి, practice రండి, చేద్దాం. రండి, కూర్చోండి సార్. కూర్చోండి. అరే అరే ఆయన కూర్చోండి సార్, కూర్చోబెట్టండి. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీరేం చేస్తున్నారు? కూర్చోండి. ఏం చేస్తున్నారు? మీరు తప్పు చేస్తున్నారు. మీరు చేసింది మాత్రం కరెక్టేనా? నేనేమీ తప్పు చేయలేదు. మేము తప్పు చేయలేదు డాక్టర్ సార్. మీరు త్వరగా నోరు తెరవండి. ఒక నిమిషం, నేను చెప్పేస్తాను. చెప్పు. మాలిని గారికి ట్రీట్మెంట్ని నేనే ఇచ్చాను. ట్రీట్మెంట్ పేరుతో ఆవిడ పంటిలో మెర్కురీ కలిపేశావు. తప్పైపోయింది. ఇది తప్పు కాదు, నేరం. చేయమని ఎవరు చెప్పారు? నాకు తెలీదు. చెప్తాను. ఆనంద్ దీనికోసం నాకు డబ్బు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడుంటాడు? పైల్స్ గోడౌన్. డాక్టర్ సాలంకి, వాట్? ఆనంద్ ఆగు, లేదంటే కాల్ చేస్తాను. ఆనంద్ ఆగు, ఆనంద్. కమాన్ నడండి. ఇక్కడొచ్చి చూస్తే ఆయన్ని కట్టిపడేశారని తెలిసింది. ఆయన్ని విడిపించాం. జరిగిన విషయం మొత్తం మాకు ఆయన చెప్పారు. ఇదంతా ఎవరు చేయమన్నారు? ఇదంతా కూడా నా భార్య కావ్యానే చేసింది. అది ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంది. మరింకేముంది? మేము ఆనంద్తో ఒక చిన్న ఆట ఆడాం, నీ అసలైన రూపాన్ని బయటికి తీసుకురావడానికి. అంటే ఇదంతా డ్రామానా? నిజమైన డ్రామా ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. వెనక్కి తిరగండి. మంచి అమ్మాయి అని డ్రామాలు వేసావా? మంచి వాళ్ళు నీకులా ఉండరు. నా అత్తయ్య సగం ఆస్తి ఆనంద్ పేరు మీద రాశారు.
కానీ ఆనంద్ ఆయన తమ్ముడిపై చాలా ప్రేమ చూపించారు. ఇక ఆస్తిలో భాగం కూడా ఆయన తమ్ముడికే ఇవ్వాలి అని అనుకున్నారు. తర్వాత ఈ విషయం నిన్ను భయపెట్టింది ఎందుకో? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. వీళ్ళు నామని మార్చి రాయమని ఆ ఆనంద్ ఆవిడ అమ్మకి తప్పకుండా చెప్తారు. అందుకే ఆవిడ్ని నువ్వు డాక్టర్ ప్రతీక్ దగ్గరికి పంపించావు. ఆవిడ పంటి నొప్పిని నీకు అనుకూలంగా వాడావు. ఇలా చేస్తే ఖచ్చితంగా వీలునామా రాయడానికి ముందే ఆవిడ పోతారని నీకు తెలుసు. అవును సార్. తర్వాత నేను ప్రతీక్కి చెప్పాను, ఒకవేళ ఆయన ఇరుక్కున్నారంటే నా పేరు కాకుండా ఆనంద్ పేరు చెప్పమన్నాను. అప్పుడే మీ అత్తగారు అంటే మాలిని అమ్మ హత్య కేసులో ఆనంద్ అంటే మీ భర్త దొరికిపోతాడు. అప్పుడే 25 కోట్లలో సగం భాగం మీకు దొరుకుతుంది అని. హాస్పిటల్లో నీ గురించిన నిజాన్ని డాక్టర్ సుమిత్ తెలుసుకున్నారు. సో నువ్వు ఆయన పైన కూడా అటాక్ చేశావు. నన్ను ఇంకేం చేయమంటారు? నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన అంతా విన్నారు. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, అందరినీ మనం నమ్మించే విషయం నా భర్త ఆనంద్ కుమార్ ఆయన కట్టుకున్న ఆ భార్యని కిడ్నాప్ చేసి పారిపోయారని. ఈ విధంగా డాక్టర్ సుమితిని నువ్వు కోమాలకు పంపించావు. నీ భర్తని కిడ్నాపింగ్ చేయించావు. మాలినిని చంపేశావు. కేవలం ఆస్తికి ఆశపడి ఇన్ని తప్పులు చేసావు కదా, అందుకు శిక్ష నువ్వు అనుభవించాలి జైల్లో.